పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో పోతాడు, హరీష్ రావు బీజేపీలోకి వస్తాడు. ఇది ప్రధానమైన వార్తలు. మరి వీటికి సంబంధించి సంచలన నిజాలు బయట పెట్టాల్సిందే, తప్పదు. ఇక సమయం ఆసన్నమైంది కాబట్టి మీకు ఆ నిజాలు అనేవి బయట పెడతా. మిత్రులారా, దానికంటే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ముందుగా హరీష్ రావు గురించి తీసుకోవాలి. హరీష్ రావు ప్రస్తుతానికి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నాడు, గతంలో మంత్రిగా పనిచేసిండు, కేసీఆర్ కు మేనల్లుడు, ఫౌండర్ కూడా, అంటే బీఆర్ఎస్ ఫౌండర్ కూడా. అయితే మిత్రులారా, హరీష్ రావు బీజేపీలో పోతాడని చెప్పేసి వార్త వచ్చింది. 100% హరీష్ రావు బీజేపీలో పోడు, 100% హరీష్ రావు కాంగ్రెస్ లో పోడు, 2,00,000% కవితతో జట్టు కట్టాడు, ఇంకే పార్టీలో పోయే అవకాశం లేదు. ఎందుకంటే కారణం చెప్తున్నా మిత్రులారా, ప్రస్తుతానికి బీఆర్ఎస్ గ్రాఫ్ లేసింది. ఇంకోటి, బీజేపీలా నిగలనిచ్చే పరిస్థితి లేదు. కొత్తోళ్ళు ఎవరు వచ్చినా కూడా తొక్కే పరిస్థితి ఇక్కడ తెలంగాణలో. నరేంద్ర మోడీ ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో చాలా కష్టం. మనం చూస్తున్నాం ఈటెల రాజేందర్ పరిస్థితి. ఎన్నో అంటే మన ఆశలతో వచ్చింది ఈటెల రాజేందర్. అంటే ఎట్టి పరిస్థితుల బీజేపీని తెలంగాణలోకి అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీలోకి వచ్చిండు. ఈటెల రాజేందర్ పరిస్థితి చూసిరు, ఫ్లెక్సీలు వేయడము ఇవన్నీ చూసిరు, అంటే సొంత పార్టీలనే. కాబట్టి ఇవన్నీ చూసిన లెవెల్ కూడా పక్క పార్టీలకు వెళ్ళి ఇప్పుడు బీజేపీలోకి వచ్చే పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ అనేది 3వ ప్లేస్ లో చాలా దూరంగా ఉన్నది మిత్రులారా. ఈ 3వ ప్లేస్ ను కాపాడుకోవాలి. రేపు పొద్దున మరి కవిత పార్టీ వస్తుంది, తీర్మార్పాలన్న పార్టీ వస్తుంది, అంతకంటే దరిద్రంగా అయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనదంటే 4వ ప్లేస్ కు వేయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలోకి వచ్చిండు. పవన్ కళ్యాణ్ వచ్చినాక 4వ ప్లేస్ లో వేయే అవకాశం ఉన్నది బీజేపీ. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బీజేపీ పరిస్థితి అదే. బీజేపీ నార్త్ సైడ్ బ్రహ్మాండంగా ఉన్నది మిత్రులారా, బ్రహ్మాండంగా ఉన్నది. హరీష్ రావు బీజేపీలకు గనక పోతే బీజేపీలో మెసలనియర్ వీళ్ళు పని చేసుకొని ఇచ్చే పరిస్థితి ఉన్నది. అటువంటిప్పుడు హరీష్ రావు బీజేపీలోకి ఎట్లా వస్తాడు? నంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, నెక్స్ట్ హరీష్ రావు వచ్చినా హరీష్ రావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే పరిస్థితులు లేవు. బీసీ ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి 100% హరీష్ రావు బీజేపీలోకి వచ్చే అవకాశం లేదు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ నమ్మిన బండి ఎవరంటే హరీష్ రావు. కేసీఆర్ ను మోసం చేసి హరీష్ రావు వచ్చేంత అడ్డమైన గుణాలు హరీష్ రావుకు ఉండవు. నేను అందుకే గతంలో చెప్పిన, నేను ఏంటంటే ఈటెల రాజేందర్ మీద ఫ్లెక్సీలు వేసిరంటే కేసీఆర్ మొగోడే, హరీష్ రావు మొగోడే, కేటీఆర్ మొగోడే, రేవంత్ రెడ్డి కూడా మొగోడే. వాళ్ళకి ఇటువంటి అడ్డమైన పనులు, ఆడంగి పనులు చేయరు. చేసేది కూడా అంటే మన పార్టీలనే ఈటెల రాజేందర్ అంటే బడనోడు చేస్తాడు అని చెప్పిన. గట్లనే వాళ్ళు ఎప్పుడు కూడా మోసం చేసి బతికే పరిస్థితి లేదు. కాబట్టి హరీష్ రావు కేసీఆర్ ను మోసం చేసి వచ్చే పరిస్థితి ఉండదు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే హరీష్ రావు మళ్ళీ మంత్రి అవుతాడు. మంత్రి అయితే వాళ్ళకు మంత్రి హోదా ఉండదు మిత్రులారావు, ముఖ్యమంత్రికి ఉన్న హోదా ఉంటుంది హరీష్ రావుకైనా, కేటీఆర్కైనా, ఇంకెవరికైనా. సో కాబట్టి బీఆర్ఎస్ ను పార్టీని వదిలే పరిస్థితి ఉండదు. ఇది నా యొక్క విశ్లేషణ, అంటే మీకు క్లియర్ గా తెలియడం కోసం. ఇది హరీష్ రావు స్టోరీ. ఇక ఈటెల రాజేందర్ అంటే బీఆర్ఎస్ లో పోతాడట. బీఆర్ఎస్ లోకి ఈటెల రాజేందర్ పోతే ముఖ్యమంత్రి అభ్యర్థి చేస్తారా? ఇవాళ తెలంగాణలో బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం ఈటెల రాజేందర్ ఉన్నది. అది వదిలిపెట్టుకొని ఎవరు పోరు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ఎంపీ ఉన్నాడు, ఎంపీని వదిలిపెట్టుకొని పోతాడా బీఆర్ఎస్ లకు? అది పోడు. నెంబర్ 2 పాయింట్ అయిపోయింది. నెంబర్ 3 పాయింట్, ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినా ఆశ్చర్యం లేదు రేపు పొద్దుగాల. ఏది రామచంద్రరావు పీరియడ్ అయిపోయినాక. అప్పుడు ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వకుండా అట్లీస్ట్ కేంద్ర మంత్రి పదవి అని వస్తుంది. కేంద్ర మంత్రి పదవి కంటే ఒకవేళ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో పోతే రాష్ట్ర మంత్రి అవుతాడు. మరి కేంద్ర మంత్రి పదవి పెద్దదా, రాష్ట్ర మంత్రి పదవి పెద్దదా? కాబట్టి ఏ ఈక్వేషన్ చూసినా ఇటు ఈటెల రాజేందర్ కూడా ఆయనకైనా సొంతంగా బీఆర్ఎస్ లో పోయే పరిస్థితి లేదు, ఎల్లగొడితే తప్పితే. సో కాబట్టి ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో పోడు, హరీష్ రావు బీజేపీలోకి రాడు. ఈ 2 విషయాలు క్లియర్ గా చెప్తాను. అడ్డమైన వార్తలు రాసుడు బంద్ పెట్టండి. వార్తలు చాలా ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ చూడాలి. ఈ పార్టీలో పోతేంది, పోకపోతేంది, ఇవన్నీ చూసి వార్తలు రాయాలి. ఒట్టిగానే అద్దు. ఇప్పుడు జనసేన పార్టీ ప్రస్తుతానికి ట్రెండింగ్ స్టార్ట్ అయింది. జనసేన పార్టీ కంటే ముందుకు బీజేపీ పోయే విధంగా ప్లాన్ చేసుకోండి. అంతేగాని ఈ అడ్డమైన రాజకీయాలు వీటికి ఒక పేరు ఉంటుంది. ఈ రాజకీయాలకు ఒక పేరు ఉంటుంది. ఆ పేరు నేను చెప్తలేను, ఎందుకంటే బూతులు మాట్లాడద్దు కాబట్టి చెప్తలేను మిత్రులారా. సో ఇటువంటి అడ్డమైన రాజకీయాలు అవసరం లేదు. అడ్డమైన వార్తలు అసలే వేయకండి. ఎవరు ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉంటారు. పార్టీ సంగతి ఏందనేది చూసుకోర్రి. సో మిత్రులారా, మరి నా విశ్లేషణ కరెక్టా కాదా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.